హాయ్ ఫ్రెండ్స్. అమ్మాయి మనసులో మాట. సంతానం లేదని ఎంతమంది ఎన్ని మాట్లాడినారో నాకు తెలుసు. నన్ను సూటిగా అన్నారు, చాటుగా అన్నారు. అయినా నేనేం బాధపడలేదు. కొన్నిసార్లు నీకు చెప్పాను కూడా ఎవరెవరు ఏమంటున్నారో. నువ్వు కూడా నన్ను ఓదార్చావు. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే మనకు సంతానం కలుగుతుంది అని మీ ఇద్దరం కలిసి ప్రార్థనలు చేశాము. దేవుని దయ ఉంటేనే తప్ప మనకు సంతాన భాగ్యం కలగదని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. ఎన్నో ప్రయత్నాలు చేశాము. పట్టణాలన్నీ తిరిగాము, హాస్పిటల్లన్నీ తిరిగాము. చివరికి దేవుడు మనకు ఎప్పుడు అనుగ్రహిస్తాడో అని ఆశతో ఎదురు చూశాము. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎన్నిసార్లు ఇద్దరం బాధపడ్డామో, ఇంట్లో ఎందుకు అని బయటకు వెళ్ళి కూడా బాధపడ్డాము. సంతాన భాగ్యం కోసం, అమ్మ అని పిలిపించుకోవడం కోసం, నువ్వు కూడా నాన్న అని పిలిపించుకోవడం ఎంత ఆశపడ్డావో నాకు తెలుసు, నాకు చెప్పావు కూడా. అయితే ఒకరోజు ఆనందపడ్డ రోజు నీకు తెలుసు. నీకు ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కాలేదు. గట్టిగా నిన్ను వాటేసుకున్నాను. నా మనసులో ఆనందం అంతా నీకు చెప్పాను. ఆ రోజు సంతోషమైన రోజు, మనిద్దరికి తెలుసు. నేను కన్సీవ్ అయిన రోజు. మన బాధపడ్డ రోజులన్నీ మర్చిపోయాం. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అనే విషయాలన్నీ మర్చిపోయాం. ఎంతో సంతోషపడ్డాము. ఎవరికి చెప్పుదామా, ఎలా చెప్పుదామా, ఆనంద బాష్పాలతో కూడా మనం ఆనందపడ్డాం. అప్పుడు మనం దేవునికి కృతజ్ఞత తెలియజేశాం. అది నిజమైన సంతోషమైన రోజు. నువ్వు అమ్మ అని అనుకున్న రోజు. చాలా సంతోషం అనిపించింది నాకైతే.